ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భేషజాలకు వెళ్లామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెసేనని కొనియాడారు. కాంగ్రెస్ దూరదృష్టి నిర్ణయాలతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. 11.3 కిలోమీటర్ల పొడవున 6 లైన్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండో దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో భాగ్యనగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని, కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగింది ఏం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని, కేటీఆర్ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని రేవంత్ చురకలాటించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.